చెన్నై లవ్ స్టోరీ చూసాను. ఎలా అనిపించింది? చాలా బాగుంది, యాక్టింగ్ బాగుంది అండ్ ఫీల్ గుడ్ మూవీ. కిరణ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది అండ్ హీరోయిన్ది యాక్టింగ్ బాగుంది కంపారేటివ్లీ. అంటే మూవీలలో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకుంటున్నారు అనేసి అంటున్నారు. అది కొంచెం డిప్రెస్డ్ మూవీ, కొంచెం ఏడుపు వస్తుంది, ఏడవచ్చు. బ్రేకప్ అయిన వాళ్ళు చూసి కొంచెం ఏడవచ్చు మూవీ. మీరు కూడా ఎక్కడైనా కనెక్ట్ అయ్యారా? అంటే యా, అంటే ట్విస్ట్, సడన్ ట్విస్ట్ ఉంది, సో అక్కడ బాధ అనిపించింది. అండ్ దెన్ మళ్ళీ అన్ని కంబ్యాక్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది. సెకండ్ హాఫ్ లో ఎవరో అనుకోని ట్విస్ట్ అవుట్ ఉంది అని అవును, సెకండ్ హాఫ్లో ట్విస్ట్ ఉంది. సో ట్విస్ట్ అంటే ప్రజలకు కనెక్ట్ అవుతున్నారు అనుకుంటున్నారు. యా ట్విస్ట్ చాలా, అందరు జనాలు అందరూ కనెక్ట్ అవుతారు. ఆల్మోస్ట్ థియేటర్ అంతా ఇచ్చిండ్రు, ఈవెన్ అందరూ మా రోల్లో కూడా ఇచ్చిండ్రు చాలా మంది. సో సినిమాలో ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది? హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది. అంటే రేటింగ్ ఎంత ఇస్తారు మీరు? 8.5. యా, 10. ఓకే. మళ్ళీ హిట్ కొట్టారు. బేబీ అంత హిట్ అవుతుంటారా? ఇది ఇంకా డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుంది. డబల్ ట్రిపుల్, ఇంకా దీనికి ఇన్ఫినిటీ అండి. అంత చాలా బాగుంది మూవీ అయితే. అసలు దాని నుంచి నిజంగానే బయటికి రాలేము అన్నారు, ఏదో చెప్తున్నారేమో అనుకున్నాను, కానీ నిజంగా ఇప్పుడు కూడా ఏడ్చుకొని వెళ్తున్నాం మా ఫ్రెండ్స్ అందరం కూడా. ఇట్ వాజ్ వెరీ నైస్ మూవీ. ఇందులో ఎవరి పర్ఫార్మెన్స్? టీమ్ అందరిది చాలా బాగుందండి. అంటే ఇప్పుడు కిరణ్ కన్నా హీరోయిన్ బాగా డామినేట్ చేశారు అని అంటున్నారు. అది ఎంత అలా ఏం లేదండి, హీరో కూడా బాగా పర్ఫామ్ చేశారు, హీరోయిన్ కూడా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎలా అనిపించింది మేడం? చాలా బాగుందండి. సెకండ్ హాఫ్ లో ఎవరు అనుకోని ట్విస్ట్ అవుట్ ఉంది అని అన్నారు. అవును. రైట్, ఆ ట్విస్ట్ ఎంతవరకు కనెక్ట్ అవుతారు అని అనుకుంటున్నారు? ఆ ట్విస్ట్ అయితే ప్రతి ఒక్కరు అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేరు. ఆ ట్విస్ట్ తర్వాత అయితే అందరు ఖచ్చితంగా ఏడ్చుకుంటూ బయటకు వస్తారు. సినిమా చాలా బాగుంది. ఏం నచ్చింది మూవీలో? మ్యూజిక్ సినిమాని డామినేట్ చేసింది. కిరణ్ అబ్బవరం యాక్టింగ్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. ఇద్దరు గౌరీప్రియ కూడా ఎక్సలెంట్ యాక్షన్. అంటే హీరో పర్ఫార్మెన్స్, హీరోయిన్ పర్ఫార్మెన్స్ కంపేర్ చేస్తే ఎవరు? ఇద్దరు కాంపిటేటివ్గా చేశారు. చాలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ నచ్చిందా? సెకండ్ హాఫ్ నచ్చింది? సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ అండ్ గౌరీప్రియ యాక్షన్ కొన్ని సీన్స్లో అది సినిమాని ఇంకా హైలైట్ చేసి డామినేట్ చేసేలా ఉంది. చాలా బాగుంది సినిమా. ఓకే అమ్మా, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏడ్చే సీన్స్ ఎక్కువ ఉన్నాయి, ఎమోషన్ అయ్యే సీన్స్ ఎక్కువ ఉన్నాయి అంటారు. అంటే అది ఎంతవరకు కరెక్ట్? అలా ఏం లేదు, అంత వీక్గా ఫీల్ అయిపోయి లవ్ స్టోరీ అలా ఏం కాదు. అంటే ఈ జనరేషన్లో కనెక్ట్ అయ్యే స్టోరీ అంటారా మీరు అనుకుంటున్నారు? ఎస్, వై నాట్. ఎంత రేటింగ్ ఇస్తారు? నాకు నచ్చింది, అందరికీ నచ్చుతుంది. అంటే ఫ్యామిలీ అందరూ వచ్చి చూసేలా ఉంది కదా సినిమా, సో అది బాగుంది. నాకు అయితే ఎస్పెషల్లీ ఒక సీన్ నచ్చింది బాగా. మౌనరాగం పోస్టర్ వచ్చింది ఒక సీన్లో, ఓకే. అది ఎక్సలెంట్. అది డైరెక్టర్ కూడా చెప్పాలనుకున్నాను నేను. అది చాలా బాగా చేశారు ఆ సీన్. అందరికీ కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారా? అంటే ఎస్, తప్పకుండా ఫ్యామిలీ అందరూ చూసే సినిమా ఇది. అంటే ఓన్లీ కాలేజ్ పిల్లలు వస్తారు, వాళ్ళు చూస్తారు అలా కాదు. అంటే మీకు ఏం గుర్తొచ్చిందమ్మా లైఫ్లో ఇలాంటివి? అలా ఏమీ లేదు కానీ మంచి క్లాసిక్ సినిమా, క్లాసిక్ లవ్ స్టోరీ.